కంఫర్ట్‌గా ఉందనో, కమ్మగా ఉందనో ఒక గంట సేపు కూర్చుంటాం గదండీ! అదే ప్రమాదం అయింది. మన మొత్తం ఆరోగ్యాన్ని అదే పాడు చేసేస్తోంది. చాలా చిన్న విషయమే కానీ అవగాహన లేక వందల సంవత్సరాలు గడిచిపోయినాయండి. ఆల్మోస్ట్ ఆల్ వందల సంవత్సరాలే గడిచిపోయినియి. ఈరోజు మనకున్న చాలా సమస్యలకు ప్రధానమైన కారణం కూర్చోవడం. ఒక గంట కూర్చోవడం. అబ్బే! గంట కూర్చుంటేనే ఎన్ని ప్రమాదాలంటున్నారు అని జెప్పి నా మీద ఫైటింగ్ కూడా వస్తారు చాలామంది. మీరు ఫైటింగ్ జేసినా, ఏం చేసినా వాస్తవం ఇదే. గూగుల్ చేసుకొని చూసుకోండి. యాపిల్ వాచ్ అయితే ప్రతి గంటకి కూడా చెప్తుంది. నేనైతే అలర్ట్ పెట్టుకుంటానండి. గంట కూర్చుంటే మాత్రం చెప్పేస్తుందండి అది. లేవరా బాబులే ఇంక టైం అయిపోయింది. లేచి నించో కాసేపు లేకపోతే అటు ఇటు నడు ఏదోటి చెయ్యి. ఏదో ఒక యాక్టివిటీ చెయ్యి. అంతే తప్పించి కూర్చోవద్దు అని. యాపిల్ లాంటి వాడే ఎందుకు ఈ ఫీచర్ పెట్టాడు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ కాబట్టి పెట్టాడు. మనం ఏమనుకుంటున్నామంటే చాలా వరకు ఆటోమేటిక్‌గా ఆటంతట అవే వచ్చేస్తున్నాయి రోగాలు. లేకపోతే తిండి లోపం, లేకపోతే సరైన ఈ పోషకాహారం లేకపోవడం దగ్గర నుంచి, వర్కౌట్ లేకపోవడం దగ్గర నుంచి, లేకపోతే పూర్వీకులు వీకు జన్యుపరంగా వచ్చేసినాయి అనుకుంటున్నాం తప్పించి, మన తప్పు ఒప్పుకోవట్లేదండి. కూర్చోవడమే పెద్ద వ్యసనం అయిపోయింది ఈరోజు. కూర్చొని, కూర్చొని, కూర్చొని ఎంతసేపు అంటే అంతసేపు కూర్చుంటారండి. ఇంక అలవాటయిపోయింది అది. మనకెలా అంటే బాడీకి, మైండ్‌కి కూడా అలవాటయిపోయింది. ఎలా అలవాటయిపోయిందంటే ఆర్టీసీ బస్సు గానీ, ఇంకో చోట గానీ ఒక గంటో, అరగంటో నిలబడే పరిస్థితొస్తే జీవితంలో దాన్ని మించిన పనిష్మెంట్ లేదు అనుకుంటారు గదా! నా మటికి నేనైతే అనుకోనండి. ఆహా! మంచి అవకాశం వచ్చింది నిలబడడానికి అనుకోని, నిలబడే ఫోన్‌లోనో, ఇంకోటో ఫోన్ మాట్లాడుకోవడం, పని జేసుకోవడం, నిలబడే చేసుకుంటాను. ఇక నడిచే అవకాశం వస్తే 4 అడుగులేసే అవకాశం వస్తే వదిలే ప్రసక్తే లేదు. ఎప్పుడూ 4 అడుగులేస్తూనే ఉంటాను. అంటే నా విషయం చెప్తున్నాను. ఎందుకంటే నాకు తేడా తెలిసిపోయిందండి. వాస్తవం చెప్తున్నా. 15 ఏళ్ల కిందట గట్టిగా వర్కౌట్ చేసేవాడిని. గట్టిగానే చేసేవాడిని. ఆల్మోస్ట్ ఆల్ ఇదే డైట్. కానీ తగ్గేది కాదు. ఆ పొట్ట అలాగే ఉంటూ ఉండేది. పెద్దగా ఫిట్‌నెస్ లెవెల్స్ కూడా ఎందుకో అనిపించేది కాదు. ఎక్కడో లోపం తెలిసేది కాదు. బాగా వర్కౌట్ చేస్తున్నాను కదా అనిపించేది కానీ ఎక్కువ సేపు కూర్చుంటున్నామని తర్వాత తెలిసిందండి. ఇప్పుడు అలవాటు మారిపోయింది. ఒక అరగంట కూర్చుంటే, ఒక అరగంట నించోనో, లేకపోతే ఇంకో రకంగా యాక్టివిటీ చేయడం తప్పించి అంతకు మించి కూర్చునే ప్రసక్తే లేదు. పడుకోవచ్చు తప్పేమీ లేదు. మధ్యాహ్నం పవర్ న్యాప్ కావాలి. ఒక అరగంట హాయిగా పడుకోండి అయిపోయింది. తర్వాత పనిలోకి వెళ్ళిపోవాలి. ఎనర్జీ వస్తుంది కదా! రాత్రి నిద్ర ఓకే 8 గంటలు హాయిగా పడుకోండి. అంతే తప్పించి డే అంతా కూర్చొని, రాత్రంతా పడుకొని మన శరీరం కూర్చోవడానికి డిజైన్ చేసింది కాదు. అది గుర్తుంచుకోవాలి ముందు. భగవంతుడు 2 కాళ్ళ మీద పుట్టించాడు కదండీ! అంటే నడవడానికి, నించోవడానికి, కావాలంటే ఒంగోడానికి, కూర్చోవడం అంటే ఇలాగ సిటప్స్ తీయటానికి ఇలాగ ఇన్నిటి కోసం చేస్తే మనం అవన్నీ మానేసి చక్కగా ఇలా కూర్చుంటాం ఇలాగ. కూర్చుంటే ఏమవుతోంది? ఆలోచించండి ఒక్కసారి. ఆ కండరాల పరిస్థితి ఏంటి? ఆ నరాల పరిస్థితి ఏంటి? రక్త ప్రసరణ అవుతుందా? కండరాలు చచ్చుబడిపోతాయి గదా! ఎక్కడండి పడలేదు గదా! అంటారు మీరు. ఒక్కరోజు తెలీదు. అదే పెద్ద ప్రమాదం అయిపోయింది దీంట్లో. ఒకే రోజు తెలియట్లేదండి. మెల్లగా తెలుస్తది. ఎప్పటికి? చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముంది? ఏం చేయలేం గదా! ఆ రోజుకి తెలుస్తది. అయితే అది డైరెక్ట్‌గా కూర్చోవడం వల్ల ఈ జబ్బొచ్చింది అని మనకి తెలీదు. డాక్టర్లు చెప్పరు. కానీ కూర్చోవడం వల్లే ఓవరాల్‌గా నీ ఇమ్యూనిటీ పడిపోయింది. నీ మెటబాలిజం పడిపోయింది. నీ కండరాలు అలాగ అయిపోయినియి. నీ నడుము అలా అయిపోయింది. నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, సయాటికా నొప్పులు చాలా చెప్తున్నారు కదా మన వాళ్ళు. మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళు కూడానండి గుర్తుంచుకోండి. కూర్చొని ఉండటం వల్ల మోకాళ్ళకి బలం ఎలా వస్తుంది? అవి పార్ట్ ఫ్రీగా వదిలేస్తాం కదా! రక్త ప్రసరణ అవ్వదు కదా! ప్రెషర్ పడదు కదా! తగినంత ప్రెషరు కీళ్ళ మీద, కండరాల మీద ఎవరైతే పెడతారో, ఎప్పుడైతే పడుతుందో అప్పుడే కదా ఆరోగ్యం బాగుండేది. ఆలోచించండి. సో, ఏ మాత్రం ఆలోచించకుండా, నామోషీ లేకుండా నిలబడి ఉండటానికి ట్రై చేయండి. నిలబడి ఉండటం కూడా అదృష్టమే, ఒక అవకాశమే. 4 క్యాలరీలు బర్న్ చేస్తున్నాను, ఒంటిని గట్టిపరుచుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నానండి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఫాలో అవుతున్నాను కాబట్టి చూసారు కదా! 40 ప్లస్‌లో ఉన్నా గానీ ఏ రోగము లేదు. బీపీ, షుగర్‌లు ఏమీ లేవు. ఉదయం చక్కగా వాకింగ్ చేసుకుంటాను. లేకపోతే బ్యాడ్మింటను, డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత డే అంతా గూడా మొదట్లో నాకు కూడా అనిపించేదండి. నించొని ఉండటం ఏంటి? అదో పనిష్మెంట్ లాగా. నించొని ఉండటం అదృష్టంలాగా ఇప్పుడైతే ఫీల్ అవుతాను. చక్కగా హాయిగా ఒక అరగంట నించోవడం, మధ్యలో ఒక అరగంట కూర్చొని పని చేసుకోవడం. ఆఫీసుల్లో ఏంటి పరిస్థితి అంటారా? నాకు ఆఫీస్ ఉంది. నేను పని చేస్తున్నాను. స్టాండింగ్ డెస్క్ పెట్టుకుంటానండి. నించొనే ఉంటాను. మొదట్లో వచ్చిన వాళ్ళు కాస్త తేడాగా చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా డెస్కులు పెట్టుకున్నారండి.
వాళ్ళు కూడా నిలబడుతున్నారు, లేని వాళ్ళు పాపం ట్రై చేస్తున్నారు. భోంచేసిన తర్వాత అలాగా బయటికి కాస్త వాకింగ్కి అది వెళ్ళి వస్తున్నారు. భోజనం తర్వాత వాకింగ్ కూడా మంచిదని చెప్పుకున్నాం కదా అది. సో ఇది ఇక ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, టీవీ ఉంది అని చెప్పి కూర్చోకుండా దయచేసి స్టాండింగ్ డెస్క్ పెట్టుకోండి వర్క్ చేయాలనుకుంటే. టీవీ నించొని కూడా చూడొచ్చు, అటు ఇటు కదులుతూ చూడొచ్చు. ఫోన్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏమైనా సైకిల్ ఉంటే సైకిల్ చేసుకుంటూ చూడొచ్చు, అటు ఇటు కదులుతూ చూడొచ్చు, నిలబడి చూడొచ్చు. ఇవి అలవాటు చేసుకోవాలండి, గుర్తుంచుకోండి. అంటే మనకి మైండ్ సెట్ ఇష్యూ ఉంది. ఎవడైతే కూర్చుంటాడో వాడు హాయిగా ఉన్నట్టు, ఎంత మంచి సోఫా ఉంటే ఇంకా హాయిగా ఉన్నట్టు. కుర్చీలు, సోఫాలు, దివాన్ కాట్లు, అబ్బో కూర్చోవడానికి చాలా ఏర్పాట్లు చేసుకున్నాం ఈ మధ్యకాలంలో. ఫర్నిచర్ కూడా రకరకాలైన ఫర్నిచర్లు వాళ్ళు కొనిపిస్తున్నారు మనతో. ఇది ఎలా తయారు చేశారంటే సైకలాజికల్గా మనల్ని అలా తయారు చేసేసారు. మరి వ్యాపారం జరగాలి వాడికి. కానీ ఇంట్లో తీసేయండి, నా సలహా అయితే దయచేసి సాధ్యమైనంత వరకు తీసేయండి. ఆ హాల్లో గట్రా ఇలాంటివి లేకుండా చూడండి. ఉన్నా కానీ తక్కువసేపు కూర్చోవడానికి ఏ ప్లాస్టిక్ చైరో కాస్త గట్టిగా తగిలితే ఎక్కువసేపు కూర్చోం కదా, అలాంటివి పెట్టుకోండి నా సలహా. ఇంట్లో కూర్చోవండి, నేను కూర్చుంటా. వజ్రాసనం, పద్మాసనం ఇలాంటివి చాలా ఉన్నాయండి ఫ్లోర్ మీద కూర్చునేవి, అవి కూర్చోవచ్చు. ఇంకా సరదాగా గోడ కుర్చీ వేసి కూర్చోవచ్చు. 2-3 నిమిషాలు గోడ కుర్చీ వేయలేమా? 5 సార్లు వేయండి, రోజుకు 10 సార్లు వేసి చూడండి ఎంత స్ట్రాంగ్ అవుతాము. అంటే కూర్చోవడం గురించి చెప్తున్నాను నేను. సో అవి తీసేయండి. సాధ్యమైనంత వరకు కూర్చునేవి దూరం పెట్టేస్తే కాస్త కోస్తో మనం ఖచ్చితంగా అంటే మైండ్ ట్రైన్ అవుతుందండి, సెట్ అవుతుంది. ఓహో కూర్చోకూడదు అని. మరి ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. సయాటికా పెయిన్స్ కానీ, నడువు నొప్పులు కానీ, ఆర్థరైటిస్లు కానీ, వెన్ను నొప్పులు కానీ కూర్చోవడం వల్లే వస్తున్నాయి, గుర్తుంచుకోండి. ఇక కాలు కింద పార్ట్ కూడా బలంగా లేదు ఎవరికి కూడా. ఇక పోస్టర్ అండి, పోస్టర్ ఎంత బాగుండాలి, పనిచేసేవాడు పోస్టర్ చక్కగా నిటారుగా ఉండి చక్కగా ఏ పార్ట్ ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉండాలి కదా. ఇప్పుడు చూడండి చాలా మనుషులు 3వ నెల 6వ నెల కడుపు వచ్చినట్టుగాను, మగ కానీ ఆడ కానీ ఇంకెక్కడ పెరగకూడదు అక్కడ వెనక సైడ్లు విచ్చల విడిగా ఎలా పడితే అలా పెరిగిపోయి అందం చందం ఉండదు. ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని బట్టలు వేసుకున్నా ఏం అందం ఉంటుంది? నించోవడం వల్ల పోస్టర్ కూడా బాగుంటుందండి. నించోని కాస్త 4 అడుగులు వేస్తూ ఉంటే వెన్నెముక నిటారుగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది. కూర్చుంటే వెన్నెముక తయారయ్యే అవకాశం లేదు. సో ఇవన్నీ వాస్తవాలే. ఏ మంచి స్టడీ వచ్చినా చెప్పుకుంటున్నాం కదా, రీసెంట్గా వచ్చిన స్టడీని బేస్ చేసుకొని చెప్తున్నానండి నేను. అటు అమెరికాలో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ, మన దేశంలో కానీ ఫేమస్ స్టడీస్ ఏమొచ్చినా కానీ డిస్కస్ చేసుకుంటున్నాం మనం హెల్త్ విషయంలో. అయితే హాబీస్ ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, చిన్న చిన్న అలవాట్లే మనల్ని పైకి లేపుతాయి, అదే అలవాట్లు మనల్ని కింద పడేస్తాయి అనేది తెలిసిందే. జీవితకాలం బాధపడాలి. అదే ఈ చిన్న అలవాటుని మెల్లమెల్లగా యాడ్ చేసేసుకుంటే, ఆ అలవాటుని తెచ్చేసుకుంటే జీవితంలోకి ఎంత హ్యాపీగా ఉండొచ్చు. హాస్పిటల్కి వెళ్ళే దరిద్రాలు తప్పుతాయి, డబ్బులు ఖర్చు, మానసిక శాంతి పోతుంది. ఇంకెన్నంటే అన్ని బాధలు ఉన్నాయి కదా, ఎందుకు పడాలి అంటున్నాను. ట్రైన్ చేసి చూడండి, ఆలోచించండి, అలవాటు చేసుకోండి. లేదు కష్టంగా ఉంది, లేదు ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అడగండి, కామెంట్లో అడగండి. ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు కూర్చున్న రోజులకి నిలబడున్న రోజులకి ఒక 2-3 రోజులు తీసుకోండి. అరగంట కూర్చుంటే అరగంట నించోవాలి అనేది పెట్టుకోండి. అంతకు ముందు రోజుకి ఈ రోజుకి బాడీ కానీ మనసు కానీ ఎలా అనిపించిందో చెప్పండి. తిన్నది ఎలా అరిగిందో చెప్పండి. మీ ఫిట్నెస్ ఏంటో చెప్పండి. ట్రై చేయండి. అప్పుడు ఓకే బాగుంది అనుకుంటే తర్వాత నెల కంటిన్యూ చేయండి, సంవత్సరం కంటిన్యూ చేయండి, జీవితం అంతా కంటిన్యూ చేయండి. ఇలాంటి మంచి విషయాలు షేర్ చేద్దామని నా తాపత్రయం కూడా. చెత్త చెదారం పోగేయడం నాకు ఇష్టం లేదు. అనవసరమైన గాసిప్స్ కానీ వగేరా కానీ అవన్నీ మనకు అవసరం లేదు. మంచి విషయాలు షేర్ చేసుకుందాం. వింటే హాయిగా అనిపించాలి, 10 మందికి షేర్ చేయాలని అనిపించాలి. మన జీవితానికి ఉపయోగపడేది ఇది, ఈ టాపిక్, ఈ వీడియో అనిపించాలి. అలాంటివే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. దయచేసి మరి ఇలాంటివి మళ్ళీ కావాలి, మళ్ళీ చూడాలి అంటే ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.